ఆపరేషన్ సింధూర్కి సంబంధించి భారత్ ఎలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాడింది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కానీ ఈ వారం మనం కొంచెం అంటే పాకిస్తాన్ సైడ్ నుంచి వాళ్ళు ఎలాంటి అటాక్ వాళ్ళు మన మీద చేయాలనుకున్నారు, దానికి ఏం వాడారు అనేది యాక్చువల్లీ మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపించింది. అందులో భాగంగా ఫస్ట్ మనం స్టార్ట్ చేసినట్టయితే సార్, మామూలుగా పాకిస్తాన్ సైడ్ నుంచి ఫస్ట్ అటాక్ డ్రోన్స్ నుంచి స్టార్ట్ అయింది సార్. ఇన్ఫ్యాక్ట్ మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత రోజు మాట్లాడుకుంటుంటేనే మనకి న్యూస్లు అన్నీ వచ్చాయి, మనం కూడా దాని గురించి మాట్లాడుకున్నాం సార్. దాంట్లో ఫస్ట్ మామూలుగా ఇన్ని డ్రోన్స్ వాడారు అన్ని డ్రోన్స్ వాడారు అని నెంబర్స్ వచ్చాయి, కానీ ఇప్పుడు వస్తున్న నెంబర్ బట్టి 600 డ్రోన్స్ పాకిస్తాన్ వాడిందని చెప్పి అంటున్నారు సార్. ఓవర్ 600. అది కూడా మరి నిజమా, ఇంకా ఆ నెంబర్ పెరుగుతుందో లేదో తెలీదు. సో పాకిస్తాన్ మామూలుగా ఎలాంటి వెపన్స్ అంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఇంత ప్రిపేర్ అయినా అంటే చైనా, యుఎస్, టర్కీ లాంటి కంట్రీస్ పాకిస్తాన్కి హెల్ప్ చేసినా ఎందుకు విఫలమైంది అంటారు సార్? మీ అసెస్మెంట్ ఏంటి దీనికి సంబంధించి? ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అర్మేనియా అజర్బైజాన్ యుద్ధం డ్రోన్స్ ద్వారా జరిగిన తర్వాత అన్ని సైన్యాలు కూడాను ఇప్పుడు డ్రోన్ వార్ఫేర్ లో విడిపోయాయి. ఆబ్వియస్లీ పాకిస్తాన్కి అంత శక్తి లేదు, సో వాళ్ళని కంప్లీట్ గా సపోర్ట్ చేస్తున్నది టర్కీను, తర్వాత చైనా, వీళ్ళిద్దరూ దాన్ని పుష్ చేశారు. అందుకనే వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు చూస్తే కనుక పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తూనే వాళ్ళందరూ స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా ఈరోజు పాకిస్తాన్ లో ఉన్నది. పాకిస్తాన్ సక్సెస్ వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రీ యొక్క సక్సెస్ కింద వాళ్ళు భావిస్తున్నారు. అందుకే అది ఫస్ట్ ఆస్పెక్ట్ మనం అర్థం చేసుకోవాలి. అందరూ కూడా డ్రోన్ టెక్నాలజీ పెట్టారు. రెండవది, ఎస్పెషలీ హమాస్ ఏదైతే ఇజ్రాయెల్ మీద దాడి చేసిందో అక్టోబర్ 7th ఘటన తర్వాత వీళ్ళు గాజాలో వెళ్ళి ఆపరేషన్స్ చేద్దామని అనుకున్నప్పుడు కొన్ని వేల మిసైల్స్ ఇజ్రాయెల్ మీద కొట్టేసరికి ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ వీళ్ళ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడాను దాన్ని తట్టుకోలేకపోయింది. సో ఒక డాక్టర్ ఏమొచ్చిందంటే, ఏ దేశమైనా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ కు సంబంధించినటువంటి కెపాసిటీకి మించి మనం కనుక కొట్టామంటే వాళ్ళు ఆఫ్ కోర్స్ దాన్ని తట్టుకోలేరు, కాబట్టి ఏదో డ్యామేజ్ అవుతుంది అన్నది ఒకటి. ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ కొట్టాలి అన్నది ఒక డాక్టరీన్ వచ్చింది. దాని ఆధారంగా ఈరోజు పాకిస్తాన్ ప్రవర్తించింది. అందుకనే హమాస్ పాకిస్తాన్కి వెళ్ళిన విషయం మనకు తెలుసు. ఈవెన్ పిఓజేకేలో కూడా వాళ్ళు ర్యాలీలు చేశారు, ఇవన్నీ చూసాం మనం. అది ఒక ఎత్తు అయితే కనుక వాళ్ళు ఏ టాక్టిక్స్ వాడి ఇజ్రాయెల్ ని వాళ్ళు అంత ఎఫెక్టివ్ గా యుద్ధం చేయగలుగుతున్నారు. ఆల్మోస్ట్ సంవత్సరన్నర దాటినా కానీ వాళ్ళు ఇంకా ఇజ్రాయెల్ ని ఎందుకు వాళ్ళు కొట్టగలుగుతున్నారు, ఈ అంశాలన్నీ కూడాను పాకిస్తాన్ ఆర్మీ బాగా స్టడీ చేసింది. అందుకనే వాళ్ళు డాక్టరీన్ మీద పెట్టుకున్నారు. ఫస్ట్ లో కాస్ట్ అటాక్స్ మన మీద చేస్తే గనక, తక్కువ ఖర్చు ఉన్నటువంటి డ్రోన్స్ పెడితే గనక మన దగ్గర ఉన్నటువంటి ఎక్స్పెన్సివ్ కాస్ట్లీ యాంటీ వాటెవర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లో ఉన్నటువంటి మన ఎక్విప్మెంట్ అంతా కూడా మనం ఖర్చు చేసుకుంటాము. దాంతో మనం తర్వాత పెద్ద పెద్ద మిసైల్స్ కానీ బైరాక్టర్ లాంటి పెద్ద పెద్ద డ్రోన్స్ కానీ మన అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ కానీ అవి తీసుకొస్తే కనుక మన దగ్గర వాళ్ళని కౌంటర్ చేయడానికి మన దగ్గర ఉండదు, మన దగ్గర ఇంకా ఎక్విప్మెంట్ అంతా అయిపోయి ఉంటుంది. కాబట్టి అలా ఎస్కలేట్ చేయాలి అని వాళ్ళు ప్లాన్ చేశారు. ఫస్ట్ రికగ్నైసెన్స్ అంటే ఏమవుతుంది చూడడానికి, వీడియోలు తీయడానికి, పక్క అంటే వాళ్ళకి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఎగ్జాక్ట్ మన గన్ పొజిషన్స్ ఎక్కడ ఉన్నాయి, మన మిలిటరీ క్యాంటన్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి, మన ఎవరు ఏం చేస్తున్నారు, ఇవి సిచ్యువేషన్ అవేర్నెస్ కోసం డ్రోన్స్ పంపించారు. కొన్ని బాంబులు ఉన్నవి పంపించారు. సో ఇది ఎస్కలేషన్ ల్యాడర్ లో అలా వెళ్దాం అని అనుకుంటారు. ఫస్ట్ డ్రోన్స్, తర్వాత మిసైల్స్, తర్వాత నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్, తర్వాత ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ ట్రైడ్ దగ్గర పడడం. ఇలా ఎస్కలేషన్ మ్యాటర్ కూడా పెట్టుకున్నారు. సో మనం ఏం చేసామంటే, మనం షూట్ డౌన్ చేసినవన్నీ కూడా మనకు ఉన్నటువంటి S-400 S-400 వాడకుండా మన దగ్గర ఉన్న లాస్ట్ డిఫెన్స్ రౌండప్ మనం చర్చించినట్లు చాలా తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈవెన్ L-70 లాంటివి గన్లు కూడా వాడాం మనం, చాలా వాడి నేను డిఫెన్స్ చేసుకున్నాం. సో ఫస్ట్ రౌండ్ ఆఫ్ అటాక్ ఫెయిల్ అయింది వాళ్ళకి. నెక్స్ట్ రౌండ్ ఆఫ్ అటాక్ లో వాళ్ళు మిసైల్స్ ఫైర్ చేయడం మొదలుపెట్టారు. షహీన్, ఫటఫ్ ఇటువంటి వాడడం మొదలుపెట్టారు. షహీన్ ఆల్మోస్ట్ 700 కిలోమీటర్స్ దాకా కొట్టగలిగింది. ఫటఫ్ కూడా ఇంచుమించు రమారమి అంతే, 700 to 800 కిలోమీటర్స్ కొట్టగలదు. షహీన్ 1, షహీన్ 2, ఫటఫ్ 1, ఫటఫ్ 2, షహీన్ ఇవన్నీ కూడా మన మీద వాళ్ళు ప్రయోగం చేశారు. ఢిల్లీ మీద టార్గెట్ చేశారు. ఆఫ్ కోర్స్ మనకు తెలుసు ఫటఫ్ ని మనం సిర్సా దగ్గర టేక్అవుట్ చేసాము, దాన్ని డెబ్రీ కూడా మనం చూసాం. సో అందుకని ఇప్పుడు మనం షహీన్ అన్నది అది బాలిస్టిక్ మిసైల్, అది అట్మాస్ఫియర్ దాటి వెళ్ళి అక్కడి నుంచి గ్రావిటేషనల్ ఫోర్స్ తోటి వచ్చేటువంటి. సో మనం ఎక్కడ పేల్చామో తెలియదు, దాన్ని మిడ్ కోర్స్ లో కొట్టామా,
వాళ్ళు బూస్టర్ ఫేజ్ లో కొట్టామా ఇది మనకు తెలియదు. కానీ దాని డెబ్రీ అంతా కూడా ఎక్కడ భూమి మీద పడకుండా దాన్ని లిటరల్ గా దాన్ని మనం బర్న్అవుట్ చేసాం దాన్ని. అందుకని మనకు షహీన్ కి సంబంధించినటువంటి డెబ్రీ ఎక్కడ దొరకలేదు. బట్ పాకిస్తానీ సోర్సెస్ చెప్తున్నాయి వాడు షహీన్ ప్రయోగం చేశారని చెప్తున్నారు. అలాగే ఫటఫ్ కి సంబంధించి మనకు ప్రూఫ్ కూడా ఉంది. సిర్సాలో వాడు కొట్టినటువంటి ఫటఫ్ 2 కొట్టారు, ఫటఫ్ 1 కూడా ప్రయోగం చేశారు, దాన్ని కూడా మనం ధ్వంసం చేసాం. కానీ ఇవన్నీ ఏంటంటే మనకు క్రూజ్ మిసైల్ ఒకలా పెడుతుంది, బ్యాలిస్టిక్ మిసైల్ ఒకలా పెడుతుంది. మళ్ళీ బ్యాలిస్టిక్ మిసైల్ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి మన అట్మాస్ఫియర్ దాటి వెళ్ళి అక్కడి నుంచి గ్రావిటేషనల్ ఫోర్స్ తో వచ్చేది, ఇంకొకటి గ్రావిటేషనల్ ఫోర్స్ మన అట్మాస్ఫియర్ దాటకుండా దాని లోపల నుంచి వచ్చేది, ఎగ్జోథర్మల్ అని చెప్పి దానికి ఒకదాని పేరు, ఇంకో దానికి నాన్ ఎగ్జోథర్మల్. సో ఇవి ఈ యొక్క మిసైల్స్ అన్ని కూడాను మనం దాన్ని ట్రాకింగ్ చేస్తున్నాము. మన దగ్గర ఉన్నటువంటి S-400 కావచ్చు, లేదా ఇతరత్ర మనకు ఉన్నటువంటి ఈ యొక్క కవచ్ లో ఉన్నటువంటివి ట్రాకింగ్ చేశాం. కాబట్టి బోత్ షహీన్ అండ్ ఫటఫ్ రెండింటినీ కొట్టాము. ఫటఫ్ కు సంబంధించి ఎవిడెన్స్ కూడా చూపించాము, షహీన్ కి ఎవిడెన్స్ కూడా లేదు. సో కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మోస్ట్ క్రూషియల్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రయోగించారు, వాటిని మనం ధ్వంసం చేశాం. కాబట్టి మనం దాని గురించి ఇన్ఫాక్ట్ మన బ్రీఫింగ్ లో కూడా ఎక్కడ మనం వాళ్ళ ఫటఫ్ కొట్టారు, ఫటఫ్ ని మేము కౌంటర్ చేశాము ఇటువంటివి చెప్పలేదు. పాకిస్తాన్ ఆఫ్ కోర్స్ వాడు తేలిగుట్టిన వీటిలో కూర్చొని ఉన్నాడు, వాడు ఇంకేం మాట్లాడలేదు. కానీ డెఫినెట్ గా ఈ ఇష్యూస్ జరిగినాయి. వాళ్ళ ఎక్స్పర్ట్సే మెల్లిమెల్లిగా వాడు ఒప్పుకోవడం మొదలు పెట్టారు. కాబట్టి ఇన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ చైనీస్ మేడ్ టెక్నాలజీ, తర్వాత వాళ్ళ సోకాల్డ్ మిసైల్ టెక్నాలజీ, మిసైల్ ఏమంటారంటే షీల్డ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఫెయిలింగ్, అవన్నీ కూడా కంప్లీట్ గా మన మీద ఏం చేయలేకపోయారు వాళ్ళు. కానీ అఫ్ కోర్స్ వాళ్ళు ఏదో కొన్ని శాటిలైట్ ఇమేజెస్ చేసి దాన్ని ఫోటోషాప్ చేసి మన ఒక ఎయిర్ ఫీల్డ్ మీద మేఘం వెళ్తుంటే ఆ మేఘం షాడోని మేము కొట్టాను చూడు అని చెప్పి చూపించడం, ఇటువంటివన్నీ వాళ్ళు మొత్తం కూడా సోషల్ మీడియాలోనే వాళ్ళు మనల్ని ఓడించారు. గ్రౌండ్ లెవెల్ మాత్రం వాళ్ళ మిసైల్స్ అన్ని కూడా మనం కౌంటర్ చేయగలిగినాం. తర్వాత టర్కీకి సంబంధించినటువంటి 2 టెక్నీషియన్స్ చనిపోయారని మనకు తెలుస్తాం. అంటే వాళ్ళు టర్కీ పంపించినటువంటి నెక్స్ట్ లెవెల్ డ్రోన్స్ అని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. బహుశా బైరాట్కర్ లాంటివి కావచ్చు, ఏవో వాళ్ళు కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఒక దగ్గర ఉంటే మనం ఈ డ్రోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో దాన్ని మనం కనుక్కొని టార్గెట్ చేసి కొట్టాం. అక్కడ దాంతో ఆ డ్రోన్ లాంచింగ్ సెంటర్ మొత్తం మనం డిస్ట్రాయ్ చేయగలిగాం. అక్కడ టర్కీ ఆపరేటర్స్ చచ్చిపోయారని మనకు తెలుస్తాం. సో అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడిప్పుడు వస్తున్నాయి, న్యూస్ అన్ని మెల్లిమెల్లిగా వస్తున్నాయి. ప్లస్ మనం వాళ్ళని ఏం చేసామంటే వాళ్ళని ఒక విధమైనటువంటి ట్రాప్ లో పడేసాం. ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి కొన్ని డమ్మీ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ మనం షూట్ చేసాం. దాని యొక్క సిగ్నేచర్ ఏదైతే ఉందో మన ఎయిర్ క్రాఫ్ట్ రడార్ సిగ్నేచర్ లాగా దానికి వెళ్ళింది. సో ఇమ్మీడియట్ గా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ డిఫెన్సివ్ రడార్స్ అన్ని కూడా వాళ్ళు యాక్టివేట్ చేశారు. ఇది ఎలా ఉంటుందంటే యుద్ధంలో రడార్స్ అన్ని మూసుకొని కూర్చుంటారు, దాన్ని కంప్లీట్ గా స్విచ్ ఆఫ్ చేసి పెడతారు. ఎందుకంటే అది ఎక్కడ ఉంది అని శత్రువుకు తెలియకూడదు అని చెప్పి సిగ్నల్స్ దొరకకుండా ఉన్నాయి కానీ మూసి పెడతారు. కానీ వాళ్ళ సర్వేలెన్స్ రడార్స్ కానీ ఏవాక్స్ కానీ ఇక్కడి నుంచి ఏదో బయలుదేరింది మనకు థ్రెట్ ఉంది అనగానే వీటిని యాక్టివేట్ చేస్తారు. అంటే ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఎయిర్ డిఫెన్సెస్ సంబంధించినటువంటి క్రూషియల్ రడార్స్ అని వాళ్ళు యాక్టివేట్ చేస్తారు. వాళ్ళు యాక్టివేట్ చేయించడానికి మనం వాళ్ళని ఒక ట్రాప్ లో పడేసాం. ఇది వెళ్ళగానే వాళ్ళు ఇమ్మీడియట్ గా ఏదో మనకు థ్రెట్ ఉంది అని వాళ్ళు యాక్టివేట్ చేశారు. యాక్టివేట్ చేయగానే నెక్స్ట్ ఇమ్మీడియట్ గా మనం వెళ్ళి వాళ్ళని స్ట్రైక్ చేసాం. ఈ ఎయిర్ డిఫెన్స్ రడార్స్, ఎయిర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంతా ఏంటంటే మూవబుల్, అది ఒక దగ్గర పట్టరు, అది అలా తరచూ దాన్ని అక్కడెక్కడ తిప్పుతూ ఉండొచ్చు. ఎందుకంటే ఒకటే దగ్గర ఉందంటే శత్రువు తెలిసిపోతుంది, కొడతారు వాళ్ళు. కాబట్టి దాన్ని ఎక్కడ కూడా తిప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. దానిని మనం టార్గెట్ చేసాం. ఇది 9వ తారీఖు మనం టార్గెట్ చేసినవి వాటిని టార్గెట్ చేసాం. కాబట్టి వాళ్ళని ట్రాప్ లో పడేసి వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ లొకేషన్ ని రివీల్ చేసేలాగా వాళ్ళకి మిథ్య క్రియేట్ చేసాం మనం. దాని బేసిస్ మీద వాళ్ళు దాని బోల్తా పడ్డారు వాళ్ళు. వాళ్ళ యొక్క లొకేషన్స్ వాళ్ళు ఇమ్మీడియట్ గా రివీల్ చేయగానే మనం ఏం చేసాము, ఇజ్రాయిలీ మేడ్ మన దగ్గర ఉన్నటువంటి లాయిటరింగ్ అమ్యునిషన్స్ అవన్నీ కొట్టాము. సో లాయిటరింగ్ అమ్యునిషన్ ఏంటంటే ఒకవేళ వాడు దాన్ని మన ఎయిర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ తో దాన్ని కొట్టేసినా కానీ పెద్ద నష్టం లేదు. అయినా కానీ మనం ఎఫెక్టివ్ కొట్టగలిగాం. ఎస్పెషలీ లాహోర్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ అన్ని కూడా మనం టేక్అవుట్ చేసాం. అలాగే మిగతా ఎయిర్ బేస్ కూడా మెల్లి క్రమేపీ చేసుకుంటూ వెళ్ళాం. అందుకనే తర్వాతి రౌండ్ మనం
మే 10th రోజు మనం వాళ్ళ ఎయిర్ బేసెస్ ని కొట్టినప్పుడు వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ పనిచేయలేదు. వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ మోరర్లెస్ అన్ని నిర్వీర్యమైపోయినాయి. అందుకని ఈ యొక్క ఏమంటారంటే ఎస్కలేషన్ ఏదైతే జరిగిందో మనకు ఎస్కలేషన్ ల్యాడర్ అంటారు. క్రమేపీ చిన్న చిన్న డ్రోన్స్ నుంచి పెద్ద పెద్ద మిసైల్స్ దాకా వెళ్తున్నటువంటి క్రమంలో మనం సిద్ధంగా ఉన్నాం, వీటన్నిటి కూడా ప్రిపేర్డ్ గా ఉన్నాము, వాడిని మనం కౌంటర్ చేయగలిగాం. చాలా కీలకమైందంటే ఈడబ్ల్యూ అంటారు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో మనం చాలా అద్భుతంగా ఈ చైనీస్ ఎక్విప్మెంట్ ని మనం ఇది చేయగలిగాం, వాళ్ళ యొక్క సిగ్నల్స్ ని మనం జామ్ చేయగలిగాం. అలాగే ఈవెన్ టర్కీ డ్రోన్స్ యొక్క సిగ్నేచర్స్ కూడా మనం పసిగట్టి అక్కడ కూడా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ చాలా అద్భుతంగా మనం చేయగలిగాం. కాబట్టి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో మనం డిప్లాయ్ చేసినటువంటి టెక్నాలజీ చైనీస్, టర్కీ, పాకిస్తానీ టెక్నాలజీ కంటే చాలా సుపీరియర్ మనం నిరూపించుకోగలిగినాం. ఈ యొక్క యుద్ధంలో ఈరోజు 3 న్యూక్లియర్ పవర్డ్ దేశాలని, ఒక నేటో దేశాన్ని, 4ని భారతదేశం ఓడించింది. ఆ 3 దేశాలు అమెరికా F-16 లాంటివి ఇచ్చారు, రెడార్స్ ఇచ్చారు వాళ్ళు, 2 మన పాకిస్తాన్, 3 చైనా. చైనా నుంచి 81% పాకిస్తాన్ లో ఉన్న ఎక్విప్మెంట్ అంతా చైనీస్ ఎక్విప్మెంట్. కాబట్టి ఈ 3 న్యూక్లియర్ పవర్ దేశాల ఎక్విప్మెంట్ ని మనం డిఫీట్ చేయగలిగాము. తర్వాత టర్కీ నేటో మెంబర్. సో ఇన్ని దేశాలను మనం కొట్టగలిగాం. సో అది మనం అర్థం చేసుకోవాలి. ప్లస్ వాళ్ళని ఎక్స్పోజ్ చేశాం, వాళ్ళ టెక్నాలజీని ఎక్స్పోజ్ చేశాం. కాబట్టి ఈరోజు చూస్తున్నాం మనం మొత్తం ఇంటర్నేషనల్ మీడియా మనకు వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు అన్ని లాబీస్ కి ఒత్తాసు పలిగేటువంటి వాళ్ళు. చైనా ఇన్ఫ్లుయెన్స్ కోరుకుంటుంది వాళ్ళతోటి. అలాగే అమెరికాలో ఉన్నటువంటి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మెయింటైన్ చేసుకోవడానికి ఇన్ఫ్లుయెన్స్ కొనుక్కుంటారు. అందుకనే ఫస్ట్ రిపోర్ట్స్ ఏం చెప్పాయి, చైనీస్ మేడ్ ఎయిర్ క్రాఫ్ట్ షూట్ డౌన్ రఫైల్స్ అని చెప్పారు. సో ఇవంతా కూడా ఒక సైకలాజికల్ వార్ఫేర్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళు. మనకు ఎయిర్ మార్షల్ భారతి గారు చెప్పింది ఏంటంటే, యుద్ధం అన్న తర్వాత 2 సైడ్స్ కూడా నష్టాలు ఉంటాయి, కానీ ఆపరేషన్ సక్సెస్ అయిందా లేదా అది చూడాలి మీరు అని చెప్పి మా దగ్గర ఏం నష్టాలు వచ్చినాయి మేము చెప్పము అన్నారు. కాబట్టి నిజంగా రఫైల్స్ వాళ్ళు పాకిస్తాన్ కొట్టగలిగిందా లేదా అన్నది ఇప్పటికి కూడా చాలా మంది భిన్న అభిప్రాయాలు చెప్తున్నారు. కొంతమంది ఏమో అవును కొట్టారు, 1-2 పోయాయి మనకని, కొందరేమో ఏమీ పోలేదని. ఎందుకంటే ఆయన స్టేట్మెంట్ లో మళ్ళీ చెప్పారు, ఆల్ పైలట్స్ హావ్ రిటర్న్ సేఫ్ అన్నారు. పైలట్స్ అందరూ బాగానే వచ్చేసారు, వెనక అందరూ బాగానే ఉన్నారని చెప్పారు. కాబట్టి దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి? బహుశా ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇందాక నేను చెప్పినట్లు బహుశా ఏదో ఒక డమ్మీ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ పంపించాం మనం, దానినే వాళ్ళు రఫైల్ అనుకుని దాన్ని షూట్ డౌన్ చేసి ఉండొచ్చు బహుశా. కాబట్టి అటువంటిది ఏదో జరిగింది, మన పైలట్ సేఫ్గా ఉన్నారు. కానీ మేము ఇలా డమ్మీని పంపించాము, వాళ్ళు మోసపోయారు, దాన్ని కొట్టారు, ఈ ఆపరేషన్ డీటెయిల్స్ చెప్పవలసిన అవసరం లేదు కదా మనకి. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో రివీల్ అవుతాయి. ఇంకా ఇప్పుడు ఆపరేషన్స్ ఎంతో ఆన్ గోయింగ్ కాబట్టి, ఇంకా నడుస్తున్నది కాబట్టి మనం దాని గురించి చాలా డీటెయిల్స్ మనం ఇప్పుడు చెప్పలేదు. ఒకవేళ 1-6 రఫైల్ కానీ లేదా ఇతరత్ర మనకి ఏదైనా ఎయిర్క్రాఫ్ట్ పోయినా కానీ కూడా ఓవరాల్ మనం ఎవరికి ఎంత నష్టం తీసుకొచ్చామన్నది మనం చూడాలి. మన అసెట్స్ అన్ని కూడా మోరల్లెస్ ఇంటాక్ట్ గానే ఉన్నాయి. ప్లస్ వాళ్ళ PL-15 ఇది కూడా పెద్ద ప్రశ్న. వాళ్ళు మన మీద ఎన్నో మిసైల్స్ మన మీద కొట్టారు వాళ్ళు, అవన్నీ కూడా ఫ్లాప్ అయినాయి. 2 కొన్ని మనం షూట్ డౌన్ చేసేసాము, కొన్ని ఏమీ అవ్వకుండా వచ్చి కింద పడిపోయినాయి. సో ఇది తప్పిదం ఎవరిది? పాకిస్తాన్ పైలట్స్దా లేదా చైనా నాసిరకం మెటీరియల్దా? ఇది తెలియదు మనం. చైనా క్లెయిమ్ చేస్తుంది 145 కిలోమీటర్స్ పైబడి రేంజ్ దీనికి ఉంది అని చెప్తున్నారు. ఈరోజు 145 కిలోమీటర్స్ పైబడి రేంజ్ ఉన్నటువంటి ఆమ్రామ్ PVRM ఏదైతే ఉందో అది చాలా తక్కువ దేశాలు లిటరల్ లేవని చెప్పాలి. మన దగ్గర ఉన్నది 90 నుంచి 110 కిలోమీటర్లు కొట్టగలిగినవి మన దగ్గర ఉన్నాయి. అమెరికా కూడా రమారమి అంతే, వాళ్ళది 121R ఏదైతే ఉందో వాళ్ళ ఆమ్రామ్ ఏదైతే ఉందో అది కూడా రమారమి ఇంచుమించు అంతనే. సో జనరల్ గా ప్రపంచంలో మనకు 90 నుంచి 110 కిలోమీటర్ల దాకా కొట్టగలిగిన ఉన్నాయి. మన దగ్గర ఇంకా కొన్ని తక్కువ కూడా ఉన్నాయి, 70, 80, 60, 70, 80 ఆ రేంజ్ లో కూడా మన దగ్గర కొన్ని BVRMs ఉన్నాయి. బట్ చైనీస్ ఏమో 145+ కిలోమీటర్ అంటే ఇన్ఫాక్ట్ వాళ్ళు 200 కిలోమీటర్ కూడా చెప్తున్నారు వాళ్ళు. సో అంత దూరం కొట్టగలిగినటువంటి బియాండ్ విజువల్ రేంజ్ ఉందంటే కనుక అసలు ఇంకా ఎయిర్ టాప్ ఫైట్ లో వాళ్ళే గెలుస్తారు, ఇంకా వాళ్ళని ఓడించే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి దాని షూర్ కిల్ రేంజ్ అని ఒకటి ఉంటుంది. 200 కిలోమీటర్స్ దాకా కొట్టగలదంటే బహుశా 110-120 కిలోమీటర్ల దూరంలో ఇంకా షూర్ షాట్ కిల్ కొట్టగలిగినటువంటి కెపాసిటీ అనుకుంటుంది. అంటే మీరు ఏం చేసినా కానీ మీరు తప్పించుకోలేదు ఆ మిసైల్ నుంచి.
కాబట్టి మరి అటువంటి శక్తి ఉన్నటువంటి PL-15 ఎందుకు ఫ్లాప్ అయింది? ఈరోజు చూస్తే కనుక మనకు 5 ఐస్ అన్న దేశాలు ఏవైతే ఉన్నాయో, మనకు అమెరికా, కెనడా, యూకే, తర్వాత మనకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ 5 ఐస్ ఆంగ్లో సాక్సన్ దేశాలు, తర్వాత జపాన్, తర్వాత ఫ్రాన్స్, వీళ్ళందరూ కూడా ఆ PL-15 మీద దొరికిందో అది మాకు ఇవ్వండి, ఆ టెక్నాలజీ ఇవ్వండి మాకు, చైనా యొక్క కెపాసిటీ ఏంటో, వాళ్ళు నిజాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తామని అందరూ అడుగుతారు. కానీ మనం తొందరగా ఇవ్వము. ఒకసారి ఫస్ట్ మనం మన సైంటిస్ట్ దాన్ని రీఇంజనీరింగ్ చేస్తారు, దాన్ని మొత్తం డీకోడ్ చేస్తారు. చేసిన తర్వాత కొంత క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఇస్తాం మనం, కొంత మన దగ్గర పెట్టుకుంటాం. మనం ఇవ్వకూడదు అనుకున్నట్టు కొంత మెటీరియల్ మనం వాళ్ళకి ఇవ్వము, కానీ ఎంత ఇవ్వాలో అంత తప్పకుండా ఇస్తాం వీళ్ళందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళకు కూడా చైనాతో ఇబ్బందులు. కాబట్టి ఇప్పుడు చైనా యొక్క దాని ఏమంటారంటే దాని హీట్ సీకింగ్ కాంపనెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని టార్గెట్ చేయడానికి దానికి ఉన్నటువంటి ఆ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాని క్షమత ఏంటో మనం కనుక్కుంటాం. ప్లస్ దాని ప్రొపల్షన్ ఎలా పెట్టారు, నిజంగా 145 కిలోమీటర్లు వెళ్ళగలదా ఇది. సో ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం రీసెర్చ్ చేయబోతున్నాము. సో చైనా ఎక్స్పోజ్ అవుతుంది. అఫ్ కోర్స్ మనం చైనాని పబ్లిక్ గా వెళ్ళి చెప్పం, వీళ్ళు చాలా నాశరకం అని మనం చెప్పం. ఎందుకంటే మన శత్రువు యొక్క వీక్నెసెస్ కూడా మనం బాటంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని ఎలా కౌంటర్ చేయాలి, మళ్ళీ వాడు ఇంప్రూవ్మెంట్ చేసుకొని వచ్చే దానికి ఎలా సిద్ధంగా ఉండాలి, వీడు ఏ దృష్టిలో ఆలోచన చేస్తున్నాడు, అవన్నీ కూడా స్టేట్ సీక్రెట్స్ మనం పెట్టుకుంటాం. అది కానీ కంప్లీట్ గా చైనా ఎక్స్పోజ్ అయిపోయింది. సో ఇది మనకు జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఈ పరిస్థితి. సరే, మనం కొట్టినటువంటి ఎయిర్ బేసెస్ లో కొట్టినటువంటి వాటిల్లో చాలా సిగ్నిఫికెంట్ గా చాలా వాళ్ళకు ఒక విధమైనటువంటి మెసేజ్ మనం పంపించగలిగాము. సర్గోదాలో కొట్టింది వాళ్ళు షేక్ అయిపోయారు. ఎందుకంటే సర్గోదా చాలా ప్రొటెక్టెడ్, చాలా హైలీ ప్రొటెక్టెడ్ ఏరియా. సర్గోదా అన్నది వాళ్ళకి లిటరల్ గా వాళ్ళకు ఉన్నటువంటి ఇస్లామాబాద్, రావల్పిండి వీటినన్నింటి ప్రొటెక్ట్ చేసేది సర్గోదా. అక్కడ కొట్టాం మనం. అలాగే మనకు నూర్ ఖాన్ బేస్ని కొట్టాం మనం సర్గోదా వీటి మీద. అలాగే మనం చూస్తే కనుక రహీం యార్ ఖాన్ మొత్తం డిజేబుల్ చేసాం మనం. ఇవన్నీ ఒక్కొక్క మిసైల్ కొట్టి, ఒకటో రెండో మిసైల్స్ కొట్టి చేసాం మనం. ఒక ఫ్యాక్టరీ అన్లీష్ చేసామంటే మనం 15 బ్రహ్మోసే కొట్టింది. 15 బ్రహ్మోస్ తోటి 11 ఎయిర్ బేసెస్ కొట్టగలిగాం. అఫ్ కోర్స్ స్పైస్, తర్వాత హ్యామర్ ఇవి కూడా వాడాం మనం. కానీ మన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మోస్ ఫ్యాక్టరీని ఒకసారి ఒక ఎయిర్ బేస్ మీద అన్లీష్ చేస్తే దాని పరిస్థితి ఏమై ఉండేది. ఒక 20 బ్రహ్మోస్ మిసైల్స్ కనుక మనం సర్గోదా మీద కొడితే దాని సర్గోదా అన్నది ఇంకా వచ్చే 20 ఏళ్ళ దాకా వాళ్ళు టచ్ కూడా చేయలేదు. ఆ లెవెల్ ధ్వంసం చేయొచ్చు. ఏ రన్వేని ధ్వంసం చేస్తే 15-20 గంటల్లో దాన్ని మళ్ళీ తయారు చేసుకోవచ్చు. కానీ వాళ్ళ కమాండ్ కంట్రోల్ సెంటర్స్, వాళ్ళ అమ్యునిషన్ డంప్స్, వాళ్ళ హ్యాంగర్స్ ఎక్కడెక్కడ కొట్టామా అంటే వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నాం. ఒక ఎయిర్ బేస్ లో రన్వే కొట్టాము, ఇంకో ఎయిర్ బేస్ లో హ్యాంగర్ కొట్టాము, ఇంకో ఎయిర్ బేస్ లో వాళ్ళ అమ్యునిషన్ డంప్ కొట్టాము, ఇంకో ఎయిర్ బేస్ లో వాళ్ళ రెడార్స్ కొట్టాము. అంటే ఇవన్నీ కూడా ఒకటే ఎయిర్పోర్ట్ లో కొట్టగలిగిన క్షమత మాకుంది, మేము ఊరికే ట్రైలర్ చూపిస్తున్నాం మీకు అని చెప్పాము. సరే, దాంట్లో కొలారి ఎయిర్ బేస్ ఏదైతే ఉందో హైదరాబాద్ దగ్గర, అంటే సింధ్ లో ఉన్నటువంటి హైదరాబాద్ దగ్గరగా ఉన్నటువంటి ఎయిర్ బేస్ అది. అక్కడ వీళ్ళ ఏవాక్స్ తర్వాత F-16 పెట్టుకున్నారు. ఎందుకంటే పంజాబ్ లో డైరెక్ట్ హిట్స్ వస్తున్నాయి కాబట్టి పంజాబ్ నుంచి కొద్దిగా దూరంగా పెడతామని చెప్పి అక్కడ పెట్టారు. అక్కడ కొట్టాం. అది ఇంకా కంప్లీట్ ఎక్స్పోజ్ అయ్యారు. ఎందుకంటే దాని యొక్క హ్యాంగర్ మీద కొట్టాం. హ్యాంగర్ మీద కొట్టేసరికి అది ఓపెన్ అయ్యి శాటిలైట్ లో మన లోపల ఏం డ్యామేజ్ అయ్యో కనిపిస్తున్నాయి. ఏవాక్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఏవాక్స్ ఏదైతే ఉందో అది మనకు శాటిలైట్ మీద కనిపించకూడదు అని చెప్పి వాళ్ళు హ్యాంగర్ లో తీసుకెళ్ళారు. ఒకసారి రీఫ్యూలింగ్ తీసుకెళ్లారా లేకపోతే రిపేర్లకు తీసుకెళ్లారా మనకు తెలియదు. కానీ అది హ్యాంగర్ లోకి వెళ్ళంగానే మనం కొట్టేసరికి ఏమైందంటే అది కూడా 4 మిసైల్స్ కొట్టాం. ఇది మనం చెప్పేది కాదు, వాళ్ళ రిటైర్డ్ ఎయిర్ మార్షలే దాని గురించి స్పష్టంగా చెప్పారు. చాలా వైరల్ అయింది ఆ వీడియో. సో దాని ఆధారంగా మనకు వచ్చిన అసెస్మెంట్ ఏంటంటే మనకు శాటిలైట్ కనిపిస్తున్నది వాళ్ళ ఏవాక్స్ దెబ్బతినేది స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఆ ఇంపాక్ట్, ఎందుకంటే మామూలు బ్యాలిస్టిక్ మామూలు క్రూజ్ మిసైల్ కంటే కూడా 30-32 రెట్లు దాని యొక్క బ్రహ్మోస్ యొక్క మిసైల్ ఇంపాక్ట్. ఎందుకంటే అది సూపర్సానిక్ మిసైల్ కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఒక ఫోర్స్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ టెస్ట్లలో మనం చూసాం, నార్మల్ కార్వెట్స్ కానీ మనకు డిస్ట్రాయర్స్ కానీ వాటిని దాని మీద ఫైర్ చేస్తే కనుక షిప్ 2 చీలిపోయింది, అలా కొట్టి వెళ్ళిపోయింది అది దానిలోంచి. అంటే అంత పెద్ద షిప్, అంత మెటీరియల్ ఉన్నదాన్ని ఛేదించుకొని ఒక బుల్లెట్ లాగా కొట్టి వెళ్ళిపోయి దాన్ని చీల్చేసి అంత కెపాసిటీ ఉంది బ్రహ్మోస్కి. కాబట్టి వాళ్ళు మొత్తం ఎంత హార్డ్ అండ్ బంకర్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా ఛేదించి లోపలికి వెళ్ళి కొట్టే. అది 4 మిసైల్స్ కొట్టాయి.
కాబట్టి లోపలికి వెళ్ళిన ఇంపాక్ట్ తోటి అక్కడ ఉన్నటువంటి F-16s ఎన్ని డ్యామేజ్ అయినా మనకు తెలియదు. మనకు తెలుసున్నటువంటి కొన్ని రిపోర్ట్స్ అవి సత్యాసత్యాలు మనకు తెలియదు. బహుశా ఒక 4-5 F-16s అసలు ఎందుకు పనికిరాదు, దాన్ని రిపేర్ కూడా చేయలేమని చెప్తున్నారు వాళ్ళు. బహుశా ఒక 2-3 కొద్దిగా రిపేర్ చేసుకుంటే మళ్ళీ పని చేయొచ్చు, దానికి ఖర్చు పెట్టాలి ఇవి అంటున్నారు. కానీ ఆ సత్యాసత్యాలు మనకు తెలియదు. ఈ అటాక్స్, ఎయిర్ అటాక్స్ అవ్వంగానే వాళ్ళ DGMO ఇమ్మీడియట్ గా మనకు ఫోన్ చేశారు. అంతకు ముందర వాడు ప్రగల్భాలు పలుకుతున్నటువంటి DGMO మనం 7వ తారీఖు వాళ్ళ DGMO ఫోన్ చేసి ఇక్కడ ఆపుదాము అంటే కనుక లేదు మేము ప్రతీకారం తీర్చుకొని తీరుతాము, మేము అసలు ఆపము అని చెప్పి వాడు తేడా కొట్టినవాడు 2 రోజుల్లో 10వ తారీఖు దాసోహం అంటూ వాళ్ళే మనకు ఫోన్ చేసింది. కాబట్టి మన ఇంపాక్ట్ అనేది అంత అద్భుతంగా కొట్టాం వీటన్నిటిలో కూడా. అస్కర్దు మీద కొట్టాం. స్కర్దు అన్నది మనకు గిల్గిట్ పాకిస్తాన్ లో ఉంటుంది, కార్గిల్ ఉత్తరాన ఉంటుంది. కార్గిల్ కి జస్ట్ కొన్ని కిలోమీటర్ల దూరంలో స్కర్దు ఉంటుంది. స్కర్దు ఎయిర్ బేస్ ఎందుకు చాలా ఇంపార్టెంట్, అది చైనీస్ నర్చర్ చేస్తుంది. స్కర్దు ఎయిర్ బేస్ మొత్తం చైనా దాన్ని తయారు చేసింది. అక్కడ వాళ్ళకంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళే చేసి ఇచ్చారు. కాబట్టి రేపు భారతదేశం మీద చైనా మనం ఏమైనా అటాక్ చేసే ప్రయత్నం చేస్తే స్కర్దు ఎయిర్ బేస్ ని చైనా కూడా వాడుకోబోతుంది పిఎల్ఏ. కాబట్టి అక్కడ మెసేజ్ పంపించాం. సో ఎన్ని మెసేజ్లు పెట్టి ఎక్కడ స్కర్దు ఎక్కడ పొలారి అంటే అక్కడి నుంచి ఇక్కడికి రమారమి 2500-3000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్స్ ని 23 నిమిషాల్లో కొట్టగలిగాం. సో అది ఆ ప్రెసిషన్ టార్గెట్ అన్నది మెసేజింగ్ కోసమే చేశామా. ఫుల్ రిటాలియేషన్, ఫుల్ యుద్ధం అంటూ జరిగి ఉంటే కనుక ఈ యొక్క 3000 కిలోమీటర్లో ఉన్నటువంటి ఈ 11-12 ఎయిర్ బేస్ల మీద ఒకటేసారి మనం కనుక ఒక 10 మిసైల్స్ కొట్టామంటే వాటి పరిస్థితి ఏమో. ఒక మిసైల్ కొట్టి చూపించగలం, ఒక మిసైల్ వెళ్ళినప్పుడు 2 మిసైల్ కూడా వెళ్ళొచ్చు. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ఏం పనిచేయలేదు. కాబట్టి ఇలా కొట్టుకుంటూ వెళ్ళామంటే కనుక వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళ ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ కూడా టేక్ ఆఫ్ అవ్వలేదు. మీరు ఎయిర్ క్రాఫ్ట్ ని షూట్ డౌన్ చేయక్కర్లేదు, దాని రన్వే లేకపోతే ఏం వెళ్తాయి అవి. యాజ్ కూడా ఎయిర్ క్రాఫ్ట్ మనం షూట్ డౌన్ చేసినట్టే కదా లెక్క. కాబట్టి వాళ్ళు ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్ పడిపోయినాయి అనేది లెక్కనే కాదు మనకి. ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ కూడా మనకు వ్యతిరేకంగా పని చేయకుండా చేయగలిగిన కెపాసిటీ మనకు ఉంది అని నిరూపించాం వాడు. అందుకని ఈ యొక్క ఆపరేషన్స్ అన్నవి ఎన్నో మెసేజింగ్స్ దీంట్లో వెళ్ళినాయి. మరి పాకిస్తాన్ అయితే సరే వాళ్ళకి బుద్ధి రాదు ఇప్పుడు కూడాను. పాకిస్తాన్ అన్నటువంటి ఆలోచన ఉన్నంత వరకు కూడా వాళ్ళు మళ్ళీ రిపీట్ చేస్తారు. కాకపోతే మన శక్తి ఏ లెవెల్లో పెరుగుతుందో ఆ డిఫరెన్షియల్ టెక్నాలజీ గ్యాప్ ను వాళ్ళు పూడ్చలేకుండా ఉన్నారు. దానికి అమెరికానో లేకపోతే మనకు చైనానో దాన్ని ఫిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రోజు ఆ దేశాలు కూడా పంగు తిన్నాయి. భారతదేశంలో ఇంత టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా బయట నుంచి కొనుక్కున్న టెక్నాలజీ. రష్యా నుంచి తెచ్చుకున్నారు, కొంత తెచ్చుకున్నారు, ఫ్రాన్స్ నుంచి కొంత తెచ్చుకున్నారు, ఇంకేదో ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నారు, అమెరికా నుంచి తెచ్చుకున్నారు. కానీ వీటన్నింటి ఎలా సీమ్లెస్ గా ఇంటగ్రేట్ చేశారు వాళ్ళు. ప్లస్ భారతదేశంలోని ఇన్ని కొత్త టెక్నాలజీస్ ఆవిష్కరిస్తున్నారు. సో ఇన్ని ప్రోటోకాల్స్ ఇంత కష్టం ఉన్నట్టు కూడా మనం ఎలా ఇంటగ్రేట్ చేయగలిగాం, ఇది వాళ్ళు పట్టుకోలేకుండా ఉన్నారు. ఇన్ఫాక్ట్ రష్యా మనకు S-400 సంబంధించి చాలా ప్రోటోకాల్స్ మనకి ఇవ్వలేదు, వాళ్ళు సీక్రెట్ పెట్టుకోదలుచుకున్నారు. అది కనుక మనకు ఉంటే కనుక ఇంకా ఇంటగ్రేట్ చేసి ఉండేవాళ్ళం. సో చాలా అంశాల్లో మనకు రష్యాతో కూడా ఇబ్బందులు ఉన్నాయి, లేదని కాదు. రష్యా మనకి అంత క్లీన్ పార్ట్నర్ ఏం కాదు. ఎందుకంటే కొంత పాకిస్తాన్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు వాళ్ళు. మనం అమెరికా కూటమిలోకి వెళ్తున్నాం అనేటువంటి భయం వాళ్ళకు కూడా ఉన్నది. కాబట్టి ఇన్ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ని మనం ఎలా ఇంటగ్రేట్ చేయగలిగాము, ఎలా సీమ్లెస్ గా మనం డిఫెన్స్ చేయగలిగాము, ఎలా ఒక న్యూక్లియర్ పవర్ దేశాన్ని ఇంత విస్తృతంగా మనం కొట్టగలిగాము, ఇది ఒక పెద్ద స్టన్నింగ్ ఎగ్జాంపుల్ గా నిలిచింది అది. అందుకనే అమెరికా కానీ చైనా కానీ వీళ్ళందరూ కూడాను ఈరోజు పాకిస్తాన్ మీద చాలా గుర్రుమని ఉన్నారు. వాళ్ళ టెక్నాలజీస్ అన్ని ఫ్లాప్ అయినాయి, వాళ్ళ టెక్నాలజీస్ అక్కడ పాకిస్తాన్ లో పనిచేయలేదు. భారతదేశం ఇంత శక్తిగా ఎదిగింది అన్నది వాళ్ళు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. చైనా అణిమణి ఉన్నంత వరకు అమెరికా వాళ్ళ మీద ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి చైనాని ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఎప్పుడైతే చైనా అమెరికాతో సరిసమానంగా మాట్లాడడం మొదలు పెట్టారో అప్పుడు వాళ్ళకి ఇబ్బంది వచ్చింది. ఈ రోజు భారతదేశం ఆ శక్తి ఉన్నది అని తెలిసిన తర్వాత మన మీద కూడా ఈ వెస్టర్న్ దేశాలు దాడులు చేస్తాయి. దాడులు అంటే యుద్ధమే కాకపోవచ్చు, ఆంక్షలు విధించడం, వాళ్ళని సతాయించడం, మన మీద ఏదో మానవ హక్కులని ఇద్దని సతాయించడం, మోదీ గారికి వ్యతిరేకంగా చాలా చేయడం, ఫ్యాసిజం అని ఇటువంటివన్నీ తీసుకురావడం. సో ఏదో విధంగా మన టెక్నాలజీ డినైల్ చేయడం, ఇవన్నీ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే భారతదేశం ఎదుగుదల అన్నది వాళ్ళు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. వాళ్ళకు సామంతుడుగా ఉంటే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. ఫర్ ఇన్స్టెన్స్ జపాన్కి అస్తిత్వం ఏముంది, ఏమీ లేదు. వాళ్ళ కాన్స్టిట్యూషన్ దగ్గర నుంచి తీసుకొని, వాళ్ళ మిలిటరీ దగ్గర నుంచి తీసుకొని అన్ని అమెరికా ఇచ్చినది. కాబట్టి మనకంటే పెద్ద ఎకానమీ,
బహుశా ఈ సంవత్సరం వాళ్ళని క్రాస్ చేయొచ్చు మనం. కానీ వాళ్ళకంటూ ప్రపంచంలో ఏమైనా విలువ ఉందా? ఏమీ లేదు వాళ్ళు. సో అందుకే వాళ్ళ సామంతులుగా ఉంటే ఇబ్బంది లేదు. ఒక ఎగ్జాంపుల్ చూస్తే కనుక లాస్ట్ ఇయర్ మనకి ఇక్కడ ఒక బ్రెజిలియన్ భారతదేశంకి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని రేప్ చేశారు. చేసినందుకు గగ్గోలు పెట్టారు వెస్ట్ అంతా కూడా. భారతదేశం సేఫ్ కాదు, అది ఇది అంటూ గొడవ పెట్టారు. రీసెంట్ గా జపాన్ లో సేమ్ బ్రెజిలియన్ అమ్మాయి ఒక ఆమెని రేప్ చేసి చంపేశారు. వెస్ట్ లో ఎవరు దాని గురించి చర్చలేదు. ఎందుకంటే వాళ్ళకు సామంతులుగా వాళ్ళకు పప్పీలుగా ఉంటే గనక ఏం ఇబ్బంది లేదు. వాళ్ళని ఛాలెంజ్ చేయగలిగిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ మీద ఇటువంటివన్నీ తీసుకొస్తారు. ఇండిసిస్ మన మీద ఎన్నో ఇండిసిస్ పెడతారు. హంగర్ ఇండెక్స్ అంటారు, హ్యాపీనెస్ ఇండెక్స్ అంటారు. చెదారం తీసుకొచ్చి మనం భారతదేశంలో ఏం లేదంటారు. హ్యాపీనెస్ ఇండెక్స్ లో ఆఫ్ఘనిస్తాన్ కంటే దరిద్రమైన పొజిషన్ లో మనం ఉంటాం. హంగర్ ఇండెక్స్ లో శ్రీలంక కంటే దరిద్రమైన పొజిషన్ లో మనం ఉంటాం. శ్రీలంక ఈ రోజు తిండి తినాలంటే మన షిప్ అయితేనే కూడా తిండి లేదు. అటువంటి దేశం కూడా మనకంటే తక్కువ చూపిస్తారు. మూడీస్, తర్వాత ఫించ్, ఈ వీళ్ళందరూ కూడా రేటింగ్స్ లో మనం ప్రపంచంలోనే 5వ పెద్ద దేశం అంటున్నాం, మనం 5th లార్జెస్ట్ జీడిపి. కానీ మన ఇండిసెస్ తక్కువ పెడతారు వాళ్ళు. ఎందుకంటే మన ఎదుగుదల తట్టుకోలేకుండా ఉన్నారు. ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా మన మీద ఇటువంటి ప్రెషర్స్ రాబోతున్నాయి. ఎందుకంటే వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ దీన్ని జీర్ణించుకోలేకుండా ఉన్నారు. లాక్హీడ్ మార్టిన్ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసింది. వీళ్ళ భారతదేశం యొక్క టెక్నాలజీ చాలా అద్భుతంగా ఉంది అని స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. కానీ అల్టిమేట్ గా భారతదేశం వాళ్ళతో పార్ట్నర్షిప్ పెట్టుకోకపోతే వాళ్ళు మన మీద ఇటువంటి చర్యలు చేయడం మొదలు పెడతారు. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఏ దిశగా వెళ్తాయి. అందుకనే మోదీ గారు ఫస్ట్ ఆపర్చునిటీ రాగానే ఆపేశాం. ఎందుకంటే అంతకంటే ముందరకు వెళ్తే కనుక మన మీద ఇంకే ఎటువంటి ఇబ్బందులు వీళ్ళు తీసుకొస్తారో మనకు తెలియదు. మన ఉద్దేశం పాకిస్తాన్తో యుద్ధం చేయడం కాదు, వాళ్ళని శిక్షించడం. తర్వాత వాళ్ళు మన మీద అటాక్ చేశారు కాబట్టి మనం ప్రతిదాడి చేశాము. ఎప్పుడైతే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళామో భయపడిపోయారు, అందరూ భయపడిపోయారు. పాకిస్తాన్ ఎలాగో భయపడింది, ఈ దేశాలన్నీ కూడా భయపడిపోయారు. ప్రగల్భాలన్నీ మొదట్లో పలికారు, అయిపోయింది. చాలా విక్టరీ ర్యాలీ చేశారు. వాడు షహీద్ అఫ్రీది కూడా కరాచీలోనే ఎక్కడో పెద్ద ర్యాలీ చేశాడు, మేము చాలా అద్భుతమైన విజయం సాధించామని. ఇప్పుడు వాళ్ళ రిటైర్డ్ ఆర్మీ చీఫ్లు ముగ్గురు కలిసి అసీం మునీర్ వ్యతిరేకంగా మాట్లాడడము, వాళ్ళ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ అది ఏం జరిగిందని చెప్పడము, క్రమేపీ సత్యాలు బయటకు వస్తాయి. ఈవెన్ చైనీస్ శాటిలైట్స్ కూడా కరెక్టే, భారతదేశం చెప్పింది కరెక్టే అని వాళ్ళు కూడా చెప్పక తప్పట్లేదు. అలాగే వీళ్ళు చేసిన ఫేక్ నరేటివ్, భారతదేశంలో కొట్టారు అన్నటువంటి శాటిలైట్ ఇమేజెస్ అన్ని కూడాను ఇండిపెండెంట్ శాటిలైట్ ఇమేజెస్ లో స్పష్టంగా మనకు తెలుస్తోంది. మ్యాక్సర్ ఫర్ ఇన్స్టెన్స్ ఇంతవరకు కూడా కిరాణా హిల్స్ కు సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్ ఇవ్వట్లేదు, అది ఇక్కడ దాచిపెడుతున్నారు. సో అఫ్ కోర్స్ మన శాటిలైట్స్ మనం చూస్తున్నాం, అది వేరే విషయం. కానీ అంటే ప్రపంచం అంతా కూడా స్టన్ అయిపోయి ఉంది. భారతదేశం ఇంత అద్భుతమైనటువంటి విజయం 3 రోజులు సాధించగలదా? అది లిటరల్గా చెప్పాలంటే 23 నిమిషాలు సాధించాం. కాబట్టి ఇది నిజంగా సాధ్యమా అని చెప్పి అందరూ స్టన్ అయిపోయి ఉన్నారు. డాక్టర్స్ అన్ని మారుతాయి. చైనా అంటే భయపడేటువంటి దేశాలు ఈరోజు చైనా అంటే భయపడక్కర్లేదు. భారతదేశాన్ని కనుక మనం మైత్రి పెంచుకుంటే మనం కౌంటర్ చేయొచ్చు అన్నటువంటి ధైర్యం మనకు వచ్చింది. ఈరోజు ఆల్రెడీ ఫిలిప్పైన్స్ మన దగ్గర బ్రహ్మోస్ కొనుక్కుంది. ఇప్పుడు రమారమి 17 దేశాలు మన దగ్గర బ్రహ్మోస్ కొనడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు. మన సెకండ్ బ్యాచ్ ఆఫ్ ఆకాష్ మిసైల్స్ మనము ఆర్మేనియాకి పంపించబోతున్నాం మనం. సో మనం ఈ సంవత్సరం 23,000-24,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ మనం చేశాము. రాబోయే సంవత్సరంలో బహుశా 40 కోట్ల టచ్ అయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. 2030కి మనం 50 కోట్ల టచ్ అవ్వాలని పెట్టుకున్నాం. కానీ నా దృష్టిలో అది బహుశా 2 సంవత్సరాలు మాక్సిమం మనం 50 కోట్లు దాటిపోతాం మనం. కాబట్టి ఒక పవర్ఫుల్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ శక్తిగా ఈరోజు భారతదేశం ఎదిగింది. నాట్ జస్ట్ ఎకనామిక్ పవర్, ఒక ఎకనామిక్ పవర్ గా 5th నుంచి 4th వెళ్ళొచ్చు, కానీ ఒక డిఫెన్స్ ఇండస్ట్రియల్ శక్తిగా కూడా మనం ఎదిగాం. అలాగే మన ఇస్రో కూడా శాటిలైట్స్ యొక్క గొప్పతనం, నావిక్ అన్నటువంటి ఫార్మ్స్ ఏదైతే మనకు శాటిలైట్ ఫామ్ ఉందో దాని గొప్పతనం ఈరోజు నిరూపించాం. GPS, గ్లాస్ ఇటువంటివి వాడకుండా మన శాటిలైట్స్ వాడి మనం కొట్టాం. సో ఈవెన్ ఇస్రో కూడా మనకు వాళ్ళు చెప్పినటువంటి నేరేటివ్ మనం చూస్తే కనుక మన నావిక్ ఫామ్ ఎంత అద్భుతంగా పనిచేసిందో వాళ్ళు చెప్పారు. అఫ్ కోర్స్ మన శాటిలైట్స్ ప్రపంచవ్యాప్తంగా లేవు, మన నైబర్హుడ్ మాత్రమే మనం చూస్తున్నాము. ఉన్న నైబర్హుడ్ లో మనకు ఎంత యాక్యురేట్ గా మనం ఇవ్వగలుగుతున్నామో, లేటెన్సీ ఎంత తక్కువ ఉందో, ఎంత ప్రెసిషన్ తో మనం కొట్టగలుగుతున్నామో, దానికి ఇంక మనల్ని ఎవరు కూడాను ఎవరి అధీనంలో లేకుండా మనం ఎలా కొట్టగలుగుతున్నాము, ఆత్మ నిర్భరత ఎలా మనం పెంచుకున్నాము అన్నది ఈరోజు అఫీషియల్ గా ప్రూవ్ అయింది యుద్ధం. ఈ చైనీస్ క్లెయిమ్స్ అని కూడా అఫీషియల్ గా
అవి పేపర్ టైగర్ అని నిరూపించబడ్డాయి. ఇది ఏదో పాకిస్తాన్ ఓటమే కాదు, రేపటి రోజు చైనా మన మీద ఏదైనా అటాక్ చేయాలంటే కూడా 100 సార్లు ఆలోచించారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ అన్ని టేక్అవుట్ చేసే శక్తి మన దగ్గర ఉన్నది అని చైనాకు కూడా తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అలాగే రష్యా కూడా మనం వార్నింగ్ ఇస్తున్నాం. నువ్వు కనుక మాతోటి ట్రేడ్ చేస్తే మేము రిలేషన్షిప్ పెట్టుకుంటాం, లేదు నువ్వు కనుక మాతో ట్రేడ్ చేయకుండా చైనాకు వత్తాసు పలికేటువంటి పరిస్థితి వస్తే క్రమేపీ మేము మా దేశంలో తయారు చేసుకునేటువంటి పరిస్థితి మేము కూడా తీసుకొస్తామని చెప్తున్నాం. కాబట్టి ఎన్నో రెడ్ లైన్స్ క్రాస్ చేశాము. ఒక పారాడైమ్ షిఫ్ట్ అన్నది జరిగింది మన దేశంలో. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అన్నది అంటే మనం కొన్ని దశకాలుగా దీని గురించి రీసెర్చ్ జరుగుతుంది. ఎలా మనం ఇన్ని న్యూక్లియర్ పవర్ శక్తుల్ని మనం వాళ్ళందరినీ కూడా మనం తట్టుకొని ఇంత పెద్ద దెబ్బ కొట్టగలిగామన్నది ఇవి మేజర్ రీసెర్చ్ పాయింట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.